ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు మనం వాక్య ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు వాక్యము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రభువారు మీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము అని ఈ వాక్యమును మనం ధ్యానించినప్పుడు హృదయంలో కలుగుచూ ఉన్న అనేకమైన సంఘటనలు కానీ, లేకపోతే ఆలోచనలు కానీ, లేకపోతే కలవరమును కానీ, వీటన్నిటికీ కూడా అక్కడ స్థానము లేదు అని ప్రభువాక్యంలో చెబుతూ ఉంది అన్నమాట. దేవుడే మనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన వాక్యము వాగ్దానము మనతో ఉన్నప్పుడు అది జీవము కలిగినది, ఎంతో సహాయము చేసి మనల్ని నడిపించే ఆ యొక్క వాక్యమును, జీవ మార్గమును మనతో ఉన్నప్పుడు నీ హృదయములో నుండి వ్యాకులతను తొలగించుకొనుము అనేసి ఇక్కడ ఈ వాగ్దానంలో చూస్తున్నాము. పై వచనంలో పై లైన్లో మనం చూసినప్పుడు లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక మీ హృదయములో నుండి వ్యాకులతను తొలగించుకొనుము. చూడండి, మన యొక్క జీవితంలో దశలను మనం చూస్తూ ఉంటాము. చిన్నపిల్లల యొక్క దశ నుండి యవన దశ, అలాగే నడి వయస్సు దశ, వృద్ధాప్య దశ, ఈ దశలన్నీ కూడా మనం దాటుకుంటూ వస్తున్నప్పుడు లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును, మీ హృదయములో నుండి వ్యాకులతను తీసివేయండి. దేవుని యందు ఆనుకున్నప్పుడు, దేవుని సహాయమును పొందుకుంటున్నప్పుడు, దేవుడే మనకు సహాయము చేసి నడిపించేటప్పుడు వ్యాకులతను అంతటిని కూడా మీరు తొలగించుకోండి. మీ చింతను మీరు తొలగించుకోండి. మీ చింత యావత్తు నా మీద ఉంచండి, నేను మిమ్మల్ని సహాయము చేసి మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నాను అని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే చూసినప్పుడు మోషేను నడిపించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క చింతను, వారి యొక్క శ్రమ నుండి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి సహాయమును అనుగ్రహించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, దానియేలును నడిపించిన దేవుడు, ఎంతో అభయాన్ని, సహాయాన్ని, సన్నిధిని, మార్గమును, దేవుని మార్గమును, ప్రత్యక్షతను, ప్రసన్నతను వీరు చూపించుచు ప్రజలను నడిపించుచు ఉన్నప్పుడు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అప్పుడు ప్రజలందరూ కూడా చెల్లించుచు దేవుణ్ణి అనుసరించేవారుగా ఉన్నారు. ఆ ప్రకారంగా మనందరం కూడా మన హృదయాలలో చోటు చేసుకున్న ఏ రకమైన వ్యాకులత ఉన్నను వాటిని తొలగించి దేవుని వాక్యముతో నింపుకున్నప్పుడు, ఆయన సత్యమును జీవముతో నింపుకున్నప్పుడు ప్రభువే మనకు మార్గమై ఉన్నాడు, సహాయమై ఉన్నాడు, కేడమై ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఈ దినమున మనం ధ్యానించగలిగిన గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున ప్రభువా నా నాయన, నీవు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ హృదయములో నుండి వ్యాకులతను తొలగించుకొనుడి అని సెలవిస్తూ ఉన్నావు ప్రభువా నా నాయన. అవును తండ్రి, మా హృదయములో నా తండ్రి నా నాయన వ్యాకులతనే కానీ, చింతనే కానీ ప్రభువా నా నాయన, బాధనే తండ్రి, ప్రతి వాటిని తండ్రి నీవు తొలగించి సంతోషముతో, సమాధానముతో, సమృద్ధితో ప్రభువా నా తండ్రి నీవు నింపి ప్రభువా నడిపించే దేవుడై సర్వశక్తిమంతుడై ఉన్నావు. ఇట్టి రీతిలో ప్రభువా నీ సంతోషమును నీ వాక్యము ద్వారా అనుగ్రహించి, నీ సమాధానమును ప్రభువా నీ వాక్యము ద్వారా అనుగ్రహించి నా ప్రభువా నీవు మమ్మలను నింపుచూ ఉన్నందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మేము అనుసరించుచున్న దేవుడు, మేము ఆశ్రయించిన దేవుడు, మాకు సహాయము చేసి నడిపించిన దేవుడై ఉన్నాడని నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచు తండ్రి నేను ఘనపరిచేవారముగా మమ్మలను నడిపించి నీవే మహిమ పొందవలసినదిగా యేసునామములో నిన్ను వేడుకొనుచున్నాను. ఈ కొద్ది విన్నపమును మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములు నేను మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి.